ఇదిగో నా సెటప్. నేను చెప్పిందంతా గుర్తుందిగా? మీ హాస్టల్ వాడని గుర్తుపడతాడేమో, అందుకనేగా ఈ గెటప్. వాడి బొంద, వాడికన్ని తెలివితేటలు ఎక్కడ ఉండి చచ్చాయి. నువ్వు పదా. ఎలా ఉంది మన స్పెషల్ ఎంట్రీ? అమ్మో మీరా? ఇదేంటి సార్, ఎవడో దొంగ అనుకున్నాను. అయినా భయంకరమైన నవ్వేంటి సార్? నేను ఆషామాషి హాస్టల్ వార్డెన్ని కాదు, అందుకే స్పెషల్ ఎంట్రీ ఇచ్చా. అది కాదు సార్. నువ్వేం చెప్పకు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావో నేనే కనిపెడతా. మందు వాసన రావట్లేదు అంటే నువ్వు మందు కొట్టి రాలా. సెకండ్ షోకి వెళ్ళి ఉండొచ్చుగా. టిక్కెట్లు ఇయ్యమ్మా. అండర్ వేర్ వాడడం ఆరోగ్యానికి మంచిది. అండర్స్టాండ్? బై ది బై, ఈ క్యాండిడేట్ ఎవరు? సార్ వీడొక మోగ అనాథ బాలుడు సార్. నా సొంత డబ్బులతో వీడికి తిండి పెట్టి నా రూమ్ లో ఉంచుకుందామని తీసుకొచ్చాను. ఈ సిన్సియర్ హాస్టల్ వార్డెన్ వీడిని ఎలా చేయడు అనుకున్నావు కదూ. నేను మనిషినే హరీష్. ఇక నుంచి వీడు నీతోనే ఉంటాడు, తింటాడు, పడుకుంటాడు. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకుని అండర్ వేసుకొనుకో. ఇంకెవడో వస్తున్నాడు, వీడికిద్దాం జలక్. సార్ ఇందాక దారిలో ఒకడు చచ్చాడు సార్. వాడే దెయ్యమై వచ్చాడు. ఏరా, సెకండ్ షో సినిమా చూసొచ్చి ఆ సినిమా కథే నాకు చెప్తున్నావా? సార్ మీరంత గొప్ప సార్. ఎలా కనిపెట్టారు సార్? నేను అల్లాటప్ప హాస్టల్ వార్డెన్ని కాదు. నా స్టైలే వేరు. సరే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. రేపటి నుంచి కరెక్ట్ టైం హాస్టల్కి రా. అలాగే సార్. హోల్ హాస్టల్ మొత్తానికి నేనంటే ఇది. హలో, నేనురా నవీన్ని మాట్లాడుతున్నాను. నీ యప్ప అసలే టెన్షన్తో చేస్తుంటే ఈ టైంలో ఫోన్ ఏంట్రా? అదే అందరినీ డ్రాప్ చేసి లాస్ట్ లో ఇంటికెళ్ళి నువ్వేగా. క్షేమంగా చేరావా లేదో అని. చేరానురా బాబు. రేపు కాలేజీలో కలుద్దాం. గుడ్ నైట్. అలాగేరా, గుడ్ నైట్. రేయ్, రాత్రి నాకు వచ్చిన పీడకలకు నా ప్యాంట్ తడిచిపోయిందిరా మామ. రేయ్, నీకు తడ ఉంది ఎప్పుడురా? మార్కెట్లో తమలపాకులు తట్ట తడిపినట్టు ఎప్పుడు తడుపుతానే ఉంటావు. రే ఊరుకోరా, వాడు అసలే టెన్షన్తో చేస్తున్నాడు. ఎవరికి లేదురా టెన్షన్. రాత్రి నిద్రపట్టక ఆంజనేయ స్వామి తాయితులు కట్టుకున్నా చూడు. ఆ భయం ముండ్లకంప మీద కాలు పెట్టక ముందు ఉండాలమ్మా. ఒరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. జరిగిన విషయం పోలీసులు చెప్పేద్దాం. ఓరి నాయనో, నాకు తెలియక అడుగుతాను. మీ అమ్మ నేను హాస్పిటల్ కందా పోలీస్ స్టేషన్ కందా ఎప్పుడు చూసినా పోలీస్ పోలీస్. ఏంటి మీ ఫేసులు చూస్తుంటే చాలా టెన్షన్ తో ఉన్నట్టున్నారు? టెన్షనే. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదండి, కాస్త టెన్షనే. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే చదవాలి కానీ టెన్షన్ పడ్డం ఎందుకు? అబ్బే, చదవటం మా చరిత్రలో లేదండి. కాపీ కొడతాం, లేకపోతే ఎదురమ్మాయి సైట్ కొడతాం. అలా చేస్తే మిమ్మల్ని లాకప్ లో పెట్టాల్సి వస్తుంది. మామా, బీట్ అంటేనే లాకప్ అంటుంది. మటర్ కేసు తెలిసిందనుకో ఏకంగా హ్యాంగింగే. ఏంటా గుసగుసలు? అబ్బే ఏం లేదు మేడం, మిమ్మల్ని చూస్తుంటే కిరణ్ బేడి గుర్తుకొస్తుందని మా వాడి చెప్తున్నా. అవును మేడం, ఇంతకీ మా కాలేజ్కి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని
అరెస్ట్ చేయడానికి. అరెస్టా? అదేంటి ఈ మాత్రం జోకే ఈఫిల్ టవర్ లో పడ్డాడు? అంటే ఇప్పుడు మీరు అన్నది జోకా? లేకపోతే మిమ్మల్ని నిజంగా అరెస్ట్ చేయడానికి వచ్చాననుకుంటున్నారా? ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం? మీ ప్రిన్సిపల్ తో చిన్న పనుండొచ్చా. వస్తాను. అలాగే మేడం, ఉంటానండి. అమ్మో, ఆడపిల్ల కాదురా బాబు, ఆడ పులి. ఉమ్, నమస్తే మేడం. ఉమ్. అమ్మో, ఈ టెన్షన్ పడలేనురా బాబోయ్. కూళ్ళో ఉండరా మామ, రేపు ఏ పేపర్లోనూ ఏ టీవీలోనూ ఆ మర్డర్ విషయం రాలేదనుకో, మనం ఈ టెన్షన్ నుంచి టోటల్ గా బయటపడిపోయినట్టే. కరెక్ట్ మావా. మావా, బతికే ఉన్నావా? అంత ఈజీగా చావనరా. వెళ్ళి ప్యాంట్ కడుక్కొని మళ్ళీ వస్తా. మావా, మళ్ళీ తడిపావురా? మావా, గబ్బు కొడుతుంది. పోరా మావా. మూవ్ ఫాస్ట్. ఏమిటి ఎన్నడూ లేనిది పేపర్లన్నీ చదువుతూ వెతుకుతున్నారు? జనరల్ నాలెడ్జ్ కోసం అంకుల్. జనరల్ నాలెడ్జ్ వెతికితే దొరికేది కాదయ్యా. కరెక్ట్ గా మీరు క్వశ్చన్ అడిగారంటే మీరు ఇంకా ఫస్ట్ రౌండ్ లో ఉన్నారా? అవునయ్యా. ఏంటి అంకుల్, టైం ఏడవుతుంటే ఇంకెన్ని 4 రౌండ్లు తాగండి. ఎలాంటి పొద్దున్నే మీ నాన్న స్టార్ట్ చేశాడ్రా. ఆయన గొడవ రోజు ఉండేదే కదరా, ముందు వెతకండి. ఇంకా వెతకడానికి ఏముందిరా, అన్ని పేపర్లు వెతికేసాం, ఎందులోనూ ఆ మర్డర్ విషయం లేదు. హ్యాపీ రా మావా. మావా, ఈ రోజు నుండి ఈ పీడకలన్నీ మర్చిపోయి హ్యాపీగా అమ్మాయిని లైన్ లో పెట్టేద్దాం. ఆగమా. నిన్న రాత్రి లోయలో గుర్తు తెలియని శవం. గుర్తు తెలియని శవమా? జోకేశ్వరరా బాబు. ఈ అబ్బా, ఎప్పుడు జోకులు వెళ్తుందిరా నీకు? అతను చాలా డేంజరస్ క్రిమినల్. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రేపు జీతానికి బదులు సస్పెండ్ ఆర్డర్స్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. మైండ్ ఇట్. రిపోర్ట్స్ ఏమైనా తెలిసాయి డాక్టర్? ఒకసారి ఛాంబర్కి రండి, వివరాలు చెప్తాను. జాగ్రత్త. ఓకే మేడం. చూపిస్తాను తడాక. ఒరేయ్, నువ్వు కటింగ్ చేసుకుంటే డబ్బులు మామూలుగానే తీసుకుంటారంటావా? మిస్టర్ గణేష్ సార్, ఎవరు ఈ చిట్టడవి? కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాడు సార్. నెత్తి మీద పిచ్చి గూడేంటి? ఫెయిల్ అయ్యాడు సార్. ఎగ్జామ్ లోనా? ప్రేమలో. ప్రేమలోనా? ప్రేమలో ఫెయిల్ అయ్యావా? నీలాంటి వాడి కోసమే నేను వెతుకుతున్నాను. కమ్ ఆన్, ఫాలో మీ. రా, ఈ ఫోటో చూడు. జై వీర హనుమాన్, మా గురువు గారు. కండల్ని చూసావా ఎలా కాపాడుకుంటున్నారో? నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి నా కండల్ని కాపాడుకుంటున్నాను. ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూడను, కానీ ఎంతోమంది అమ్మాయిలు నా గ్లామర్ చూసి నాకే లైన్ వేస్తుంటారు. నేను కేర్ చేయను. ఫ్లాష్ బ్యాక్ వెళితే 16 ఏళ్ల వయసులో నేను నీలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి పక్కింటాడితో లేచిపోయింది. అప్పటి నుంచి అన్నీ వదిలేసి కఠోర బ్రహ్మచారిగా బ్రతుకుతున్నాను. ఆడదాన్ని నమ్మడం కంటే ఆంజనేయుని నమ్ముకోవడం బెటర్. నువ్వు కూడా ఇలాంటి ఫోటో ఒకటి కొనుక్కో, నీ గదిలో పెట్టుకో. ప్రొద్దుటే లేచి స్నానం చేసి భక్తితో నమస్కారం పెట్టుకో. నీకు పట్టిన శని, దరిద్రం, పీడ అన్నీ వదిలిపోతాయి. నీ మనసు బాగోపోతే ఆ ఫోటోను ఒక్కసారి నీ మనసులో తలుచుకో. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పడుకునేప్పుడు తల దగ్గర పెట్టుకు పడుకో, హాయిగా నిద్ర పడుతుంది. మిస్టర్ హనుమంతు, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సార్, పెళ్ళైన వారు
ఆ ఫోటో మహిమ మీకు తెలియట్లేదు సార్. దిస్ ఇస్ టూ మచ్. తప్పే లేదు సార్, మీరు కూడా ఒక ఫోటో కొనుక్కుని మీ గదిలో పెట్టుకోండి. ఈ ఫోటో చూస్తే నా పెళ్ళం ఇంట్లోకి రానివ్వదయ్యా. ఏం సార్, ఆ ఫోటోలో ఏం లోపం ఉంది సార్? లోపమా? ఒంటి మీద బట్టలు లేకపోవటమే. ఒంటి మీద బట్టలు లేకపోవడం ఏంటి సార్? సార్, నేను పెట్టింది ఈ ఫోటో కాదు సార్. డోంట్ టాక్. బుద్ధిగా ఉన్న స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తున్నావు. ఇంకోసారి ఈ ఫోటో నేను ఇక్కడ చూశాను, యూ విల్ బి సస్పెండెడ్. దట్స్ ఆల్. అలాగే సార్. భక్త స్వామి,